అంటే మొన్న కాల్ చేసి మీకు లేదు అని చెప్పారు కదా, ఆ తర్వాత మళ్ళీ పరిణామాలు మారినాయి అంటారా? ఎంక్వైరీ చేసుకున్నారు. ఇక్కడ ఎవరు బాగా ఇది ఉన్నారో పార్టీ నిర్ణయించుకుంది, దాని ప్రకారమే నిర్ణయం వస్తుందని నేను భావిస్తాను. ఒకవేళ సపోజ్ మీరు కాకుండా వేరే వాళ్ళు ఎవరిస్తే వారికి సపోర్ట్ చేస్తారా, లేకపోతే ఏంటి మీ భవిష్యత్ కార్యాచరణ? పూర్ణ గారు కాంట్రవర్షియల్ గా వద్దండి. అంటే మొదలు చెప్పింది వంశీ గారితో, పడాల నాని గారితో, అది కేవలం ప్రచారమైనా అలాంటిది గతంలో ఏమైనా జరిగిందా సార్? అంటే దృష్టిలో పెట్టినే టికెట్ ఇవ్వలేదని అనుకుంటున్నాను. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బోండా అమ్మ, వల్లభనేని వంశీ, బోడే ప్రసాద్ ముగ్గురు ఒక బెంచ్ లో కూర్చునే వాళ్ళం, స్నేహితులుగా ఉన్నాం. ఏ రోజైతే పార్టీ మారే ముందు రోజు కూడా చింతమనేని ప్రభాకర్ జైల్లో ఉంటే పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా వల్లభనేని వంశీ అన్నం తినేవాడు ఎవడో కూడా ఆ పార్టీలో వైసీపీలో చేరాడని చెప్పి మేమందరం కూడా ఆ ప్రెస్ మీట్ లో ఉన్నాం. అతను వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి బోండా నేను అతనితో ఏ రోజు కూడా ఫోన్ లో మాట్లాడతాం గానీ, కలిసి కూర్చోవటం గానీ, ఈ పార్టీలో వచ్చి ఏ మనిషి అయినా చూశాడా ఎక్కడైనా? దమ్ముంటే చెప్పమను. నేను పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పా కదా. అంటే గడిచిన 5 ఏళ్లలో ఈ పార్టీ కార్యక్రమాలు సరిగ్గా కూడా నిర్వహించలేదు, ఏదన్నా రిజిస్ట్రేషన్ సరిగ్గా కూడా సరిగ్గా చేయలేదు అనేది ఒకటి. దాన్ని ఏమండి, యువగలం పాదయాత్ర రాష్ట్రంలో చరిత్ర సృష్టించాం. అర్ధరాత్రి 3:30 వరకు కూడా ఇసుక ఇస్తే రాలేదు. పసి పిల్లలతో సహా రోడ్ల మీదకి తీసుకురాగలిగాం మేము ఆ రోజున. నేను యూనివర్సల్ స్టూడియోలో ఒక కార్నివాల్ చూశా. ఈ కార్నివాల్ లాగా లోకేష్ బాబు గారి పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతోటి అక్కడి నుంచి చివరి వరకు కూడా ఒక కార్నివాల్ లాగా సక్సెస్ అయ్యే విధంగా అనేక మంది కళాకారులను కానీ, లేకపోతే అన్ని రకాల స్క్రీన్స్ కానీ, టెక్నాలజీ కానీ అన్ని వాడి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యే విధంగా చేశాను నేను. ఇది విజయవంతం కాదా? ఈ రాష్ట్రానికి ఇదేం కర్మ అని చెప్పి స్టేట్ పార్టీలో పిలుపునిస్తే అక్కడి నుంచి ఫోన్ చేసి ఇదేమి కర్మ మా పెనమలూరికి అని చెప్పి యనమలూరు బ్రిడ్జి దగ్గర నేను ధర్నా చేసిన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించలేదా? చంద్రబాబు నాయుడు గారు మచిలీపట్నంలో ప్రోగ్రాం పెడితే చంద్రబాబు నాయుడు గారు ఇటు వెళ్తున్నారు, స్వాగతం పలకండి అని అంటే అక్కడ 7ంటికి మచిలీపట్నం వెళ్లాల్సి వస్తే నా నియోజకవర్గం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన రోడ్ షో రాత్రి 9 గంటల వరకు పారింగ్ లో పెనమలూరు నియోజకవర్గంలో నడిచింది. విజయవంతం కాదా? చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే ఈ జిల్లాలో నిరాహార దీక్ష చేసి పోరాడిన వ్యక్తిని నేను కాదా? ఈ జిల్లాలో ఏ కార్యక్రమం పిలిపించినా ప్రతి రూపాయి నా సొంత రూపాయితో నేను ఖర్చు పెట్టి పూర్తి చేసింది నేను కాదా? నేను ఇతరుల సంగతి మాట్లాడుతున్నా. ఎవరి దగ్గర కూడా ఒక్క రూపాయి అడుక్కోకుండా నేను కష్టపడి సంపాదించిన డబ్బులతోటి ఆ కార్యక్రమాలన్నీ కూడా నేను విజయవంతం చేశా. ఎవరైనా నాకేమన్నా సహాయం చేశారో అడగండి. ఏదైనా ఉటిఆర్ ఇస్తే కొద్ది గొప్ప చేశారు తప్పితే ఏ రోజు కూడా నా సొంత డబ్బులతో నా కార్యక్రమాలన్నీ కూడా నేను విజయవంతం చేశాను తప్పితే ఈ రోజు పెనమలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు ఏ పిలిపిస్తే ఆ పిలుపు విజయవంతం చేశాను కాబట్టే ఈ రోజు పార్టీ పెనమలూరు నియోజకవర్గంలో కంచుకోటగా తయారైందని నేను భావిస్తా ఉన్నా. అంటే కార్యకర్తల మీద కేసులు పెడితే అప్పటికప్పుడు వదిలేసి మీరు విదేశాలు అనేది కాకుండా నడుస్తుంది సార్. నా సొంత కొడుకండి జైల్లో ఉంది. నా సొంత కొడుకు, నా సొంత మా ఆఫీసులో ఉండే 10 మంది కుర్రాళ్ళండి. ఇంకా అంతకన్నా ఏం సమాధానం చెప్పనండి నేను. అక్రమంగా కేసు పెడితే నేను గాంధీ మహాత్ముడిలాగా వెళ్ళి జైల్లో కూర్చోవాలంటారా మీరు చెప్పేది? నేను వెళ్ళినా ఇక్కడ ఉన్న మా వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు, ఆ కేసు గురించి పట్టించుకున్నారు. వెంటనే 24 గంటల్లో బెయిల్ తీసుకురాగలిగాం. అప్పటికే ఆస్ట్రేలియాలో నాకు ప్రోగ్రామ్ ఉంది, టికెట్లు బుక్ అయి ఉన్నాయి కాబట్టి నేను వెళ్ళాను.